కూటమి చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి అంటేనే అందరూ కలిసి ప్రచారం చేయాలి, కలిసి ప్రజల్లోకి వెళ్ళాలి, ఉమ్మడి నిర్ణయాలు చెప్పాలి, ఉమ్మడి మేనిఫెస్టో, అలాగే ఉమ్మడి అజెండా ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ కూటమిలో అలా కనిపించట్లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ తన ప్రచారం తను మామూలుగా చేసుకుంటుంది, జనసేన తన ప్రచారం తాను చేసుకుంటున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. భారతీయ జనతా పార్టీ నాయకులు అయితే అడ్రస్సే లేదు. అంటే ఇంకా కూటమి ఎందుకు కట్టినట్టు, ఇంకా పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నట్టు ఒక విచిత్రమైన పరిణామం కనిపిస్తుందనమాట. ఓ పక్క నామినేషన్ల పర్వం స్టార్ట్ అయిపోయింది, నామినేషన్లు వేసేస్తున్నారు. ఇంకా కొన్ని సీట్లు విషయాల్లో తేల్చలేదు. ఇంకా ఇవాళ రేపు అన్నట్టు మార్పులు చేర్పులు ఉంటాయన్నట్టు ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి, వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళ నామినేషన్ వేయాలా వద్దా? ఎవరికి బీఫామ్ ఇస్తారు? ఒక రఘురామకృష్ణరాజు సీట్ నాదే అంటారు. ఆయన ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేను 22వ తేదీ నామినేషన్ వేస్తానని మొత్తం ఆయన పెట్టేసుకున్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ సీట్ నాదే అంటున్నారు. మరో పక్క దెందులూరు సీట్ ఏదైతే ఉందో చింతనమనేని ప్రభాకర్కి ఆల్రెడీ ప్రకటించారో ఆ సీటు మళ్ళీ